హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఓన్లీ తెలుగు. ఈపీఎఫ్ఓలో మీ వ్యక్తిగత వివరాలను ఎలా సరిదిద్దాలి, కావాల్సిన పత్రాలు ఏంటి? వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అటువంటప్పుడు నేను చేయబోయే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే చేరుతుంది. భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. భారతదేశంలో ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడానికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు కంపెనీ కూడా నెల సమాన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీఎఫ్ డేటా ఎంట్రీ సమయంలో జరిగిన తప్పులు విత్డ్రాతో పాటు మరికొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. పీఎఫ్ డేటా స్పెల్లింగ్ మిస్టేక్స్ మార్చుకోవడం చాలా కష్టమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి పెరిగిన టెక్నాలజీ కారణంగా ఈపీఎఫ్ డేటా కరెక్షన్ కూడా సులభంగా మారింది. ఆన్లైన్లోనే ఈ డేటాను సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ డేటాను సరిచేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరమో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పేరులో 3 కంటే ఎక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే దాన్ని మేజర్ మిస్టేక్గా పరిగణిస్తారు. మొదటిసారి పేరు మొత్తం మార్చాలన్నా మేజర్ మిస్టేక్ కింద పేర్కొంటారు. అలాగే పూర్తి పేరు కావాల్సి వచ్చినా మేజర్ మిస్టేక్ కింద పేర్కొంటారు. 3 కంటే తక్కువ అక్షరాలను మార్చాల్సి ఉంటే మైనర్ మిస్టేక్గా పేర్కొంటున్నారు. శ్రీ, డాక్టర్, శ్రీ, శ్రీమతి, మిస్ మొదలైన గౌరవార్థాలను తొలగించాల్సి ఉన్న వాటిని కూడా మైనర్ మిస్టేక్స్ అంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే మేజర్ మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి 3 ప్రూఫ్లు కావాల్సి ఉంటుంది. అయితే మైనర్ మిస్టేక్స్ సరిచేయడానికి ఏవైనా 2 ప్రూఫ్స్ అందిస్తే సరిపోతుంది. డేటా సరిచేయడానికి అవసరమైన పత్రాలు ఇవే: పాస్పోర్ట్, సభ్యుని రేషన్ కార్డు, పీడీఏ కార్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్యూ జారీ చేసిన సభ్యుల ఫోటోతో కూడిన మెడిక్లెయిమ్ కార్డు, పెన్షన్ కార్డు, రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర నోటిఫైడ్ స్థానిక సంస్థలు, తాలూకు, తహసీల్దార్ మొదలైన ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన సభ్యుని జన్మ ధృవీకరణ పత్రం, ప్రభుత్వం జారీ చేసిన సభ్యుల వివాహ ధృవీకరణ పత్రం, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరున్న సభ్యుని ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్ఎస్సి మార్కుల లిస్టు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగునవి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.